ఈరోజు మన అంశం ఏంటంటే యేసు దేవుడైన ఆయన శరీరధారిగా ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది, కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించడానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటూ, ఎందుకు రావాల్సి వచ్చిందని తెలియాలి అంటే ముందు ఆయన ఎవరో తెలియాలిగా, ఆయన ఎవరో చూద్దాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అనే ఒక విషయాన్ని చదువుకుని మనం ముందుకెళ్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఎందుకు వచ్చారంటే ఆయన, ఎందుకు రావాల్సి వచ్చిందంట, ఒక్క విషయాన్ని చదువుకుని ఆయన ఎవరో తెలుసుకుందాం. ఎందుకు వచ్చారంటే ఆ పిల్లలు ఎవరా పిల్లలు, రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా దేని ద్వారా దేన్ని నశింపజేయాలటండి, మనకేం తెలుసు, దుష్ట శిక్షణ అంటే ఏంటి తెలుసండి, దుష్ట శిక్షణ రక్షణ అంటే ఏంటి తెలుసునా, మంచోళ్ళని రక్షించు, చెడ్డోళ్ళని లేపే, సూత్రం అది. చంపుకుంటూ పోతే ఒక్కడు లేడు అని ఉంది కదా, మరి ఎవరి గురించి ఆయన దేవుడు కిందకు వచ్చా పని చేస్తే ఏం జరిగేది, మళ్ళీ నోహర్ కాలానికి వెళ్ళిపోవాలి. కానీ కృపా సత్య సంపన్నుడుగా ఆయన ఎందుకు వచ్చాడంటే మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని చూడండి. ఏమండి, నాకు అస్సలు మరణ భయం లేదు అన్నవారు వద్దు, వాడు ఎత్తొద్దు, ఉందే అనుకుంటే ఎత్తండి అంతే, ఎవరు ఎత్తొద్దు. ఎందుకంటే అందరికీ మరణ భయం ఉంది. ఆ మరణ భయాన్ని నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన పిల్లలు రక్త మాంసంతో కలిగి ఉన్నారు కాబట్టి ఆయన కూడా వారితో పాలి భాగస్థుడు కావాలంటే చిన్న చిన్న సన్నివేశాలు చూస్తుంటాం. రాజుగారు వస్తారు, నిన్న మొన్న ఎక్కడో గారండి ఒక వీడియో చూశాను నేను. ఆయన ఇంచుమించు కలెక్టర్ ఎవరో ఒక ముసలోడు యాస వేసుకుని వచ్చి అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగితే చదువుకోడేసరికి రోడ్డు మీద పెట్టి, ఎవరిని, కలెక్టర్ గారిని, ఆయన ముసలైనా పోనీ అలాగ వస్తే ఎలా ఉండేది, ఇలా ఉండేది. లేకపోతే ఏ పక్షి రూపంలో యేసు ప్రభు వచ్చారనుకోండి, వెంటనే కూర వండేసుకుంటాం మనం, అవునండి, వండేసుకుంటాం. కానీ అలా రాలా ఆయన. ఎలా రావాలనుకున్నాడంటే ఇదిగో నీలాగా రావాలనుకున్నాడు. ఎందుకంటే నిన్ను ఆయనలా పుట్టించుకున్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. నీలాగా వస్తేనే నీతో మాట్లాడగలుగుతాం. ఏమండి, మీ సొంత విషయాలు మీ స్నేహితులతో కాకుండా ఇంకెవరితో గొప్పలతో చెప్పుకోగలరా? చెప్పుకోలేము. ఎవరు ఎలాగుంటారో అలాగే ఈ లోకానికి ఆయన రావాలనుకున్నాడు. అందుకే ప్రియ దేవుని సంగమా, ఎందుకు శరీరధారి అయి వచ్చాడంటే ఈ లోకానికి ఒక మాట దేవుడు అనే పదంలో మనం చూసుకున్నాం, ఆయన దివ్య తేజస్సు కలిగిన వాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దేవత్వము యొక్క అంటే దేవుడనే పదానికి ఆయన ఒక నిర్వచనం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు మనం అనొచ్చు ఏంటంటే, మీరు దేవుడండి, మీరు ఏమైనా చేసేస్తారు, మాకుండే పాటలు మాకు ఉంటాయి కదా అని అనుకోవచ్చు. అందుకని ఆయన ఎలా వచ్చాడంటే నీలాగే వచ్చాడు ఈ లోకానికి. నీలాగా రాకపోతే మీరు దేవుడండి అంటావా? మీకు నిప్పట్టదండి, మాకు నిప్పడుతుంది, మేము మనుషులం కదా అని నువ్వు అంటావని అనంత జ్ఞాని అయిన తెలుసు. ఆయన అనంత జ్ఞాని.
తెలిసిన ఏం చేశాడంటే, ఇదిగో నీలాగే రక్త మాంసములు కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మీరు అనుకుంటారేమో, ఆయన దేవుడు కదా, గిల్లితే నొప్పి పట్టదు కదా, ఆయన దేవుడు కదా, అన్నం తినకపోతే ఆకలేదు కదా, ఆయన చచ్చిపోతాడు ఏంటి నువ్వు అనుకుంటావేమో. కాదు కాదు కాదండి, ఆయన నీలాగానే వచ్చాడు ఇక్కడికి. ఎందుకు వచ్చాడంటే, ఇదిగో నాయన నన్ను చూస్తే నువ్వు అవినీతి చేయకూడదని నీకు అర్థమైపోద్ది. నీకేదో కావాలనుకుని నువ్వు అలా చేస్తున్నావే తప్ప చెయ్యకపోయినా నువ్వు బ్రతుకుతావు. ఈ చిన్న జీవితం గురించి నువ్వేం చేస్తున్నావు అంటే, ఇగో నన్ను పోగొట్టేసుకుంటున్నావు అనుకుని ఈ లోకానికి సర్వపరిపూర్ణతతో ఆయన మనలాగే వచ్చాడు. ప్రియులారా, యోహాను సువార్త నీవు రాజువా అని అడిగాడండి. ఎస్, ఐ ఆమ్ కింగ్, నువ్వు అన్నట్టే. ఎందుకన్నాడండి? హీస్ కింగ్, ఆయన రాజు. కానీ లోకానికి రాజు కాదు, ఈ ఒక్క లోకానికి రాజు కాదు, ఆయన సకల ప్రపంచములకు రాజాది రాజు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడనే దాని గురించి ఆయన ఔన్నత్యం ఏంటో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు యేసు శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని చూడండి ఒకసారి. నీవు రాజువా అని అడిగాడు. నీవన్నట్టే నేను రాజునే. సత్యంను గురించి ఎందుకు వచ్చావు, రాజు అయితే నీది ఎందుకు వచ్చావు అని అడిగితే ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. చాలా మంది అనుకుంటారండి ఆయన అప్పుడు ఎప్పుడో పుట్టాడు, అందరు బర్త్డేలు చేసుకున్నారు కదా, అలాగే చేసుకున్నారు అనుకుంటారు. నన్ను అడిగితే నేనేమన్నానంటే, క్రైస్తవులు కూడా అలాగే చెప్తున్నారు. నేను పుట్టి తిని, ఆ పక్కనే చెప్పాడు చూడండి, ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని. ఏమండి, వచ్చిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఈ భూమి మీద ఎవరు లేరండి, అందరూ పుట్టిన వారే. ఆయన వచ్చి తిని. ఎప్పుడు వచ్చావా అంటే, ఎప్పుడో ఉన్నవాడు ఈ లోకానికి రావాలి గనక పుట్టాల్సి వచ్చింది, లేదా ఆయన పుట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు పుట్టాల్సిన అవసరం వచ్చిందంటే, ఇదిగో నన్ను ఆయనలా చేసుకున్నాడు కాబట్టి ఆయన మనలోకి రావాల్సి వచ్చింది. ఆయన పుట్టినవాడు కాదు, ఈ లోకానికి వచ్చినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకానికి వచ్చినవాడు ఆయన మహోన్నతను మరో మాటలో మనకు చూడాలనుకుంటే ప్రియులారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును, ఎవరండైనా పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవాడు. ఎప్పుడు నిత్య నివాసి ఉన్నాడంటే, ఆయనకి ఉన్నవాడు అనువాడు, ఆయనకు మొదలు లేదు. నిత్య నివాసి అయి ఉన్నవాడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఏమండి, ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎవరటండి? మహోన్నతుడు, నిత్య నివాసి. అలాంటి ఆయన సెలవిస్తున్నాడు. అందుకే ఆయన అన్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 57 మనం చూసుకుంటే, అందులో సందర్భాన్ని మనం గమనిస్తే, అబ్రహాము గారు కాలంలో అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారినే నమ్ముతూ చాలా మంది శాస్త్రులు పరిచయులు ఉన్నారు. అలాంటి ఒక సందర్భంలో క్రీస్తు ఏమన్నాడు తెలుసునండి, నేను అబ్రహాముకు ముందే ఉన్నాను అన్నాడు. కానీ వాళ్ళు రాలించి కొట్టుపోయారు. ఏమిటయ్యా, నీకు 50 సంవత్సరాలు పూర్తిగా లేవే, అబ్రహాం గురించి మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? అబ్రహాము నాకు తెలుసు అంటున్నావే, నీకెంత ధైర్యం అని అడిగారండి. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. ఇప్పుడు యేసు శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని చూడడానికి మనం వెళ్లే ముందు, ఆయన అంత తగ్గించుకుని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా, ఆయన దైవత్వము ఔన్నత్యము మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. అందులో భాగంగానే అది చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 57వ వచనం. అందుకు నీకింతను 50 సంవత్సరములైనను లేవే, 50 సంవత్సరములైనను లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునుపే. చూడండి ఎలా ఉందో. అప్పటికే కోపంగా ఉన్నారు యేసు ప్రభు గారు అంటే. కానీ ఆ దగ్గర ఏం మాట్లాడుతారండి, ఎవరినైతే దేవుడు గారు కొలిసేస్తున్నారో దేవుడు పక్కన పెట్టి
అందుకనే శాస్త్రులు పరిచయం ఒక మాట ఉంది, వారు మోషే ధర్మపీఠమునందు కూర్చుందురు గాని వారు చెప్పుదురే గాని చేయరు. మనం ఆ బ్యాచ్ లో లేకుండా ఉంటే మంచిది. దేవునికి మహిమ కలుగును కాక. ఉండొద్దండి, ఆ బ్యాచ్ నుంచి వచ్చేద్దాం. సందర్భాన్ని బట్టి నేను అడుగుతున్నాను, మన దేవుడి పిల్లలమా దెయ్యం పిల్లలమా? ఎవరన్నారు? మీరు అనుకుంటున్నారా? కాదనుకుంటున్నాను నేను. దేవుడి పిల్లలేనా? అబద్ధానికి జనకడెవరు? అబద్ధానికి జనకడెవడు? అపవాది. మరి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు మీరు. మానేస్తే వాళ్ళ నుంచి ఆయన పిల్లలు అవుతారు, లేదా దెయ్యం పిల్లలు. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. మానేస్తే దేవుడి పిల్లల్ని నిరూపించుకోండి. ఆ కుదరదండి అంటే దెయ్యం పిల్లలమే, ఇందులో డౌట్ ఏమీ లేదు. మీకు కావాలంటే అర్థంలో చూసుకోండి మీ మొబైల్. దేవునికి మహిమ.